గుడిచింతలపల్లి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి మల్లెపూల శ్రీకాంత్ యాదవ్ గారు మరి 9వ వార్డు ఇన్ఛార్జిగా విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. 9వ వార్డు కౌన్సిలర్గా మరి పెద్దిరెడ్డి శ్రీలత వెంకటరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ను దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు ప్రజల వద్దకు ఏ విధంగా చేరుతున్నాయి, ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుంది అనే విషయాన్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. మీరు 9వ వార్డు కౌన్సిలర్కి గెలిపించడానికి బాధ్యత తీసుకొని ఇన్ఛార్జిగా ఇక్కడికి వచ్చేసారు. సో ఇక్కడ ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు ఎలాంటి స్పందన వస్తుంది సార్? మేము గత వారం రోజులుగా ఉద్దమరి గ్రామంలో తిరుగుతున్నప్పుడు పెద్దిరెడ్డి వెంకటరెడ్డి శ్రీలతారెడ్డి గారు గత 25 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో వండుకుంటూ అనునిత్యం ప్రజల సమస్యలపై పేద ప్రజలకు అండగా నిలుస్తున్నటువంటి శ్రీలత వెంకటరెడ్డి గారికి హస్తం గుర్తుకు ఓటేసి గెలిపిస్తామని చెప్పి ప్రజల నుంచి మంచి సానుకూలంగా స్పందన వస్తూ ఉంది. అదే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2.5 సంవత్సరాల కాలంలో ఏవైతే ఇందిరా మిల్లు కావచ్చు, గత 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేనటువంటి వైట్ రేషన్ కార్డులు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, లేదా డ్వాక్రా మహిళలకు పావుల వడ్డీ రుణాలు కావచ్చు, అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు ఈ ఉద్దమరి గ్రామంలో ప్రతి ఇంటికి చేరవేసే విధంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అలాగే శ్రీలత వెంకటరెడ్డి గారు కృషి చేస్తూ ఉన్నారు. మేము వారికి ఓటు వేసి గెలిపించినట్టయితే మాకు మరింత భవిష్యత్ కాలంలో కూడా మాకు అండగా ఉంటారని చెప్పేసి ప్రజలే స్వచ్ఛందంగా మేము ఇంటింటికి వెళ్ళిన క్రమంలో మేమే మీ ఇంటి వస్తామని చెప్పేసి ప్రజలు స్వచ్ఛందంగా వచ్చే సందర్భం ఈ గ్రామంలో చూస్తూ ఉన్నాం. 6 సంక్షేమ పథకాలు 6 గ్యారంటీలు అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తోంది, 420 హామీలు ఇచ్చి నైవంచన చేసింది అంటున్నారు. దీనిపైన మీ స్పందన ఏంటి? మేము బీఆర్ఎస్ నాయకుల్లాగా అబద్ధాలు చెప్పి కాలయాపన చేసే పరిస్థితి లేదు. మేము ప్రభుత్వము ఏర్పాటు చేసి గౌరవ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రగతి భవన్ బద్దలు కొట్టినాం, ఇలా ప్రజాభవన్గా మార్చినాం. అలాగే మేము మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించినాం. అలాగే పేదవారికి 200 ఉచిత విద్యుత్ కరెంటును ప్రతి ఇంటికి చేరవేసే విధంగా మా ప్రయత్నం కొనసాగిస్తూ ఉన్నాం. అలాగే గత 10 సంవత్సరాల్లో ఎక్కడ లేని విధంగా ప్రతి ఇంటి పేదవాడు పక్కా ఇల్లు నిర్మాణం చేసుకోవాలని చెప్పేసి ఇందిరమ్మ ఇల్లు కింద 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇచ్చి ఇలా ఈ చిన్న ఉద్దమరి గ్రామంలో 75 ఇండ్లు ఇలా ఇందిరమ్మ ఇల్లు కొనసాగుతున్నాయి. అంటే ప్రజాప్రభుత్వానికి గత పాలకుల దొరల ప్రభుత్వానికి తేడా ఏందో ఈ ప్రజలే రేపు రాబోయే భవిష్యత్తులో నిర్ణయిస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, నిరుద్యోగాన్ని నిర్మూలిస్తామని అన్నారు. మరి దాని పరిస్థితి ఏంటి? ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ఈ రోజు వరకు 85,000 ప్రభుత్వ ఉద్యోగాలను నింపినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకా కూడా ఇక్కడ కొంతమంది నిరుద్యోగులు ఉన్న మాట వాస్తవం. ఆ నిరుద్యోగులు కూడా శ్రీలత వెంకటరెడ్డి గారిని గెలిపియండి, వారు మీకు అండగా ఉంటారు. మీకు స్కిల్ డెవలప్మెంట్ కానీ, లేకపోతే డ్వాక్రా సంఘాల ద్వారా కానీ, లేకపోతే మహిళలకు ఏవైతే ఇంట్లో కుటీర పరిశ్రమల ఏర్పాటు కానీ, ఇవన్నీ కూడా శ్రీలత వెంకటరెడ్డి గారు ఇక్కడ విద్యావంతురాలు, ఇక్కడ ప్రజలు అనునిత్యం ఉండే వ్యక్తి శ్రీలత వెంకటరెడ్డి గారు. కాబట్టి వారిని గెలిపించిన వెంటనే ప్రభుత్వం కూడా వారికి అండగా ఉంటుంది. గత 25-30 సంవత్సరాల నుంచి కూడా వెంకటరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ నియోజకవర్గ నాయకులైనటువంటి వజ్రేష్ యాదవ్ గారు, సుధీర్ రెడ్డి గారు, ప్రభాకర్ గౌడ్ గారు, హరివర్ధన్ రెడ్డి గారికి సుపరిచితులు వెంకటరెడ్డి గారు. కాబట్టి ఏ కార్యక్రమమైనా ప్రభుత్వం నుంచి వచ్చిన వెంటనే శ్రీలత వెంకటరెడ్డి గారు నాయకులతో మాట్లాడి ముఖ్యంగా ఉద్దమరి గ్రామానికి 9వ వార్డుకు తీసుకొచ్చే విధంగా వారి ప్రయత్నం కొనసాగుతుంది. అందుకే ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీరు హస్తం గుర్తుకు ఓటు చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించినట్లయితే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి కార్యక్రమాన్ని కూడా మీ ఇంటికి చేరవేసే విధంగా మా నాయకులు ప్రయత్నం చేస్తారని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రధానంగా ఇక్కడ మీరు గుర్తించినటువంటి సమస్యలు ఏంటి? ఈ సమస్యను మేము పరిష్కరిస్తామని ప్రజలకు ఇస్తున్న హామీ ఏంటి? ఇక్కడ డ్రైనేజ్ సమస్య ఒకటి ఉన్నది. అలాగే వీధి స్తంభాలు మనం చూసినట్టయితే కొద్ది స్తంభాలకు దండాలు వేలాడినట్టుగా కరెంటు వైర్లు వేలాడుతూ ఉన్నాయి. గత 10 సంవత్సరాల్లో వాళ్ళు ఏం పట్టించుకోలేదు. అక్కడక్కడ కొద్దిగా మంచినీటి సమస్య కూడా ఉన్నది. శ్రీలత వెంకటరెడ్డి గారు దాన్ని ఐడెంటిఫై చేసిరు. దాన్ని వెంటనే మా నాయకులతో కూడా మాట్లాడారు. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నది కాబట్టి ఇప్పుడు మేము ఏం చేయడానికి ఆస్కారం లేదు. మేము మా అభ్యర్థిని గెలిపించినట్టయితే వెంటనే ఫస్ట్ విడతలనే ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కార మార్గం చూపుతామని చెప్పి మీకు హామీ ఇస్తూ ఉన్నాం. మున్సిపాలిటీలో విలీనం చేయడం పట్ల మీ భావం ఏంటిది? ఇక్కడ కూతవేడు దూరంలో, అంటే హైదరాబాద్ కూతవేడు దూరంలో ఉద్దమరి గ్రామం ఉన్నది. ఇలా ప్రభుత్వము ఒక తెలంగాణ రాష్ట్రాన్ని 3 విభాగాలుగా విభజించి ఈ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా ప్రజలకు తీసుకెళ్లాలని చెప్పి ఒక కృతనిశ్చయంతో కొనసాగుతూ ఉన్నది. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి భాగాలన్నీ కూడా మున్సిపల్గా, ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు ఉన్నటువంటి వాటిని కూడా సెమీ అర్బన్గా, తర్వాత రీజనల్ రింగ్ రోడ్ నుంచి
తెలంగాణ రాష్ట్రం బార్డర్ వరకు ఏదైతే ఉందో దాన్ని అర్బన్ అంటే రూరల్గా గుర్తించి అభివృద్ధి కార్యక్రమాలను 3 భాగాలుగా విభజించి పేద ప్రజలకి అవసరమైన కార్యక్రమాన్ని కూడా తీసుకెళ్లాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నది. కాబట్టి ఇక్కడ మున్సిపల్ అయింది. మున్సిపల్ అయిన వెంటనే 15 కోట్ల రూపాయలు మన మూడుచింతపల్లికి మున్సిపల్కి కేటాయించారు. దానిలో భాగంగా ఉద్దమరి గ్రామానికి స్పెషల్గా 4 కోట్ల రూపాయలు మొన్ననే మా చీఫ్ పట్నం మహేందర్ రెడ్డి గారు, వజ్రేష్ యాదవ్ గారు వచ్చి ఇక్కడ శంకుస్థాపనలు చేశారు. ఎన్నికలు కూడా అయిపోయిన వెంటనే ఆ కార్యక్రమాన్ని కూడా కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి పాఠశాల పరిస్థితి ఎలా ఉంది సార్? ఇక్కడ పాఠశాల బాగుంది. మెరుగైన విద్య ప్రభుత్వం మెరుగైన విద్యా వైద్యం కోసము అంటే ముందుకు తీసుకెళ్తా ఉందో. ఇక్కడ విద్యావంతురాలు శ్రీలత గారు ఉన్నారు. ఇక్కడ ప్రభుత్వ పాఠశాలపైన ప్రత్యేక దృష్టి పెట్టి రేపు పొద్దున సెమీ రెసిడెన్షియల్ తీర్చిదిద్దడానికి ప్రభుత్వ పాఠశాలపైన స్పెషల్ ఫోకస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. దానిలో భాగంగా మా శ్రీలత వెంకరెడ్డి గారు కూడా దానిపైన స్పెషల్ ఫోకస్ చేసి ఇక్కడ ప్రభుత్వ పాఠశాలపైన అంటే పేద విద్యార్థులకు ఎలాంటి మౌలిక వసతులు అంటే పాఠశాలల్లో అంటే బెంచ్లు కావచ్చు, లేదా టాయిలెట్స్ కావచ్చు, ఇంకా ఏదైనా ఇబ్బందులు ఉన్నా కానీ వారు ప్రత్యేకంగా దృష్టి సారించి ఇక్కడ చూసినట్టయితే స్పెషల్గా వారి గురించి ఒకటి చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ గత 25 సంవత్సరాలుగా రాజకీయంలో ఉన్నా లేకున్నా వాళ్ళు మాత్రము పేద ప్రజలకు అండగా నిలుస్తూ ఏ ఇబ్బంది వచ్చినా వారి తోచినంత సహాయం చేసుకుంటూ వారు ముందు తీసుకెళ్తా ఉన్నారు. ఇలా ప్రజలు కూడా యువకులు కూడా అనేక రకాలుగా వాళ్ళు సంక్షేమ కార్యక్రమాలు తీసుకెళ్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళకు ఓటు వేసి గెలిపిస్తామని చెప్పి ప్రజలే ముందు నడుస్తూ ఉన్నారు. ఇలా శ్రీలత వెంకరెడ్డి గారిని గెలిపియండి, మీరు ఆశీర్వదించండి, రేపు మీ అభివృద్ధికి వాళ్ళు తోడ్పాటు అందిస్తారని చెప్పి ప్రత్యేకంగా ఓటరు మహాశయులందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. బీఆర్ఎస్ అభ్యర్థులు కౌన్సిలర్గా నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ నుండి కౌన్సిలర్గా నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ నుండి చేశారు. మరి ఆ 2 పార్టీలు కూడా అభివృద్ధి చేస్తాం, అవకాశం ఇవ్వండి అంటున్నారు. ఆ 2 పార్టీలను కాకుండా కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ప్రజలు అవకాశం ఇవ్వాలి? బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నది. అధికారంలో ఉన్న 10 సంవత్సరాల్లో ఈ గ్రామానికి ఏం చేసిర్రో వాళ్ళు చెప్పాలి. చెప్పిన తర్వాత ఓట్లు అడగాలి. ఈడ ఇండ్లు ఇస్తా అని చెప్పారు, ఇండ్లు ఇచ్చిర్రా ఏ ఒక్కరికైనా. దళితులకు భూమి ఇస్తా అని చెప్పారు, భూమి ఇచ్చిర్రా. లేదా మా ప్రభుత్వం ఇచ్చినట్టుగా ఉచిత కరెంట్ ఇచ్చిర్రా. మీరు ఏమి ఇచ్చిరో చెప్పాలి. ఇలా బీజేపీ ప్రభుత్వం ఉంది. ఈటల రాజేందర్ గారిని మనం గెలిపించుకున్నాం ఓట్లేసి. ఈ 2 సంవత్సరాల్లో ఏ ఒక్క రూపాయి అయినా ఈ నియోజకవర్గానికి కానీ ఈ గ్రామానికి కానీ తీసుకొచ్చిండా, ఏమైనా అభివృద్ధి చేసిండా? ఇలా మా ప్రభుత్వం వచ్చిన 2.5 సంవత్సరాల్లో మేము ఏం చేసినామో మేము చెప్తున్నాం. ఓటర్లు కూడా మనం స్వాగతిస్తూ ఉన్నారు. ఇలా బీజేపీ బీఆర్ఎస్ నాయకులకు సిగ్గుండాలి. ఎందుకంటే ఓటు అడగాలంటే గడిచిన 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ కూడా ఏం చేయలేదు. గడిచిన 2.5 సంవత్సరాల్లో ఈటల రాజేందర్ గారు ఏం చేయలేదు. ఏ ఒక్క రూపాయి గ్రామానికి తీసుకురాలేదు. తీసుకురాకుండా ఇలా కల్లిబొల్లి మాటలు చెప్పుకుంటూ ఓటర్ మహాశైలను మభ్య పెడతాం, మందు సీసాలు వంచుతాం, బిర్యానీ పొట్లాలు వంచుతాం, మాకు ఓటర్లు అని చెప్తే ఇలా నినాకమున్న మనము పక్కన గ్రామంలో చూసినాం. బీఆర్ఎస్ నాయకులు మందు తాగిస్తే ఒక దళిత కుటుంబం చెప్పిన ఒక యువకుడు చనిపోయిన పరిస్థితి నెలకొన్నది. ఇలా మేము ఇంటి పక్కన ప్రచారానికి పోయినప్పుడు మీరు మందు సీసాలు చేయకండి, మాకు చనిపోతూ ఉన్నారు అని చెప్పి ఓటర్లే మాకు చెప్పే పరిస్థితికి వచ్చింది. ఇదంతా దరిద్రము బీఆర్ఎస్ బీజేపీ నాయకుల వల్లనే వచ్చింది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు అభివృద్ధి ఏం చేస్తారు చెప్పుకుంటూ ఓటు అడగండి. ఇలా మీరు మేము తేల్చుకుందాం. ఈ రాబోయే రణవేరిలో మా శ్రీలత వెంకరెడ్డి గారు అత్యంత అఖండ మెజార్టీతో గెలిచి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. జ్యోతిష్యాలయం శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి వాక్సిద్ధి పొందిన కోయకురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో బీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్ట శక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి.
మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరఘోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కోంపల్లి కమాన్ వద్ద, కోంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.